Everybody say, I love you, Jesus. I love you, Jesus. Hallelujah. So ఈ పాట పాడి let's tune away సత్యం జీవం నీవే జీవించుటకు ఆధారం నీవే తోడు నీవే నా నీడ నీవే నిత్యం నా తోడు చెల్లివి నీవే అపాయము రాకుండా కాపాడు వాడడు నేను ఆరాధిస్తూ అపాయము రాకుండా కాపాడు వాడడు నేను ఆరాధిస్తూ నీవే నా ప్రాణం నీవే నా సర్వం నీవే నా జీవం యేసయ్యా. అందరూ నీవే నా సర్వం నీవే నా జీవం యేసయ్యా. మరువాలేను నీదు ప్రేమ స్వరంతో విడువాలేనయా నీ స్నేహం మరువాలేను నీదు ప్రేమ విడువాలేనయా నీ స్నేహం మరువాలేను నీదు ప్రేమ విడువాలేనయా నీ స్నేహం. ఇంకొకసారి మరువాలేను నీదు ప్రేమ విడువాలేనయా నీ స్నేహం మరువాలేను రావాచందరక విడువాలేనయా నీ స్నేహం. అందరు కళ్ళు మూసుకొని ఆయనలో నీలమై నీదు ప్రేమ విడువాలేనయా నీ స్నేహం. Close your eyes and incline to the Spirit of the Lord. తోడు నీవేనా నీడ నీవే నిత్యం నా తోడు నిలచి చెల్లివి నీవే తోడు నీవే నా నీడ నీవే నిత్యం నా తోడు నిలచి చెల్లివి నీవే బ్రతుకంతా నీ కొరకే జీవింతును నిన్ను నేను ఆరాధిస్తున్నా. అందరు లేచి నిలబడి నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా మరువాలేను నీదు ప్రేమ విడువాలేనయా నీ స్నేహం. జబరక
నీదు ప్రేమ విడువాలేనయా, నీ స్నేహం. ఇంకొకసారి విడువాలేనయా, నీ స్నేహం మరువాలేను, నీదు ప్రేమ విడువాలేనయా, నీ స్నేహం. Anointing is here. లోరాబాషంతాలరకవ విడువాలేనయా, నీ స్నేహం మరువాలేను, నీదు ప్రేమ విడువాలేనయా, మరువాలేను, విడువాలేనయా. నువ్వు పడిన స్థితిలో మరువాలేను, మరువాలేను, నీ స్నేహం మరువాలేను, నీదు ప్రేమ విడువాలేనయా, నీ స్నేహం నీదు ప్రేమ విడువాలేనయా, నీ స్నేహం. మరొకసారి హృదయాలు కుమ్మరించి విడువాలేనయా, నీ స్నేహం. శబలరక నువ్వు పాడుచుండగా నీ సిచ్యువేషన్ మారటకు నిన్ను నువ్వు అర్పించుకుంటున్నావు. While you are singing, you are making your situation to change by singing His glory, by singing His love towards you. As you are testifying with your mouth, saying, I couldn't forget your love, Father. Things are shifting in the realm of the Spirit. నీ స్నేహం. ఇంకొకసారి విడువాలేనయా, నీ స్నేహం నీడా నీవే, నిత్యం నా తోడు నిలచి చెలిమి నీవే, తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు చెలిమి నీవే. అపాయము రాకుండా కాపాడు వాడవు,
నేను ఆరాధింతు. ఆరాధింతు. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. రెండు చేతుల పైకి ఎత్తి విడువాలేనయ్యా నీ స్నేహం, మరువాలేను నీదు ప్రేమ. విడువాలేనయ్యా నీ స్నేహం. నీతోటి వారు నీతో లేరు, నీ వయసు వాళ్ళు నీతో లేరు. అపాయాలు తప్పించి నిన్ను సజీవ లెక్కలో ఉంచిన ఆ దేవాది దేవుని స్తుతిద్దాం. ఆయన ఆరాధన చేయించుండగా, ఆయన ప్రేమను కొని ఆడుచుండగా, నువ్వు చూపిన ప్రేమ నా మీద శాశ్వతమైనది అని చెప్పుచుండగా, నువ్వు పాడుచుండగా ఈ ఆరాధన సమయం దేవుడు తన యొక్క ప్రేమను నీ మీద కుమ్మరించున్నాడు. దేవుడు ప్రేమామయుడు, ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమను మనం కొనియాడదాం. నీదు ప్రేమ విడువాలేనయ్యా నీ స్నేహం, నీ స్నేహం. తండ్రి స్తోత్రముల బ్రహ్మ, మమ్మల్ని బలపరచువాడా, మమ్మల్ని లేవనెత్తువాడా, మమ్మల్ని స్థిరపరచువాడా, అద్భుతాలు చేయువాడా, ఈ దినమును చేయబోతున్న కార్యములు బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ పరిశుద్ధాత్మదేవా, నీ ఆత్మ స్వాధీనానికి మమ్మల్ని అందరినీ ఒప్పుకుంటున్నాం. నీ ఒక్క మాట చాలు ప్రభువా, మా పరిస్థితి మారటానికి. ఒక్క మాట కోసం మనం అడుగుదాం ఈ సమయం. ఈ ఒక్క మాట చాలు నీ స్థితిగతి మారిపోవటానికి. ఒక్క మాట చాలు, ఈ ఒక్క మాట చాలు. ఈ పాట పాడదాం ఒకసారి. Let's tune our spirits before we get into the word of God. When that rain comes upon the ground, it will make the ground ready to receive the seed. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. అందరూ కూడా ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. అందరూ ఏకస్వరంతో. ఆన్లైన్ పీపుల్ జాయిన్ మీ ఇన్ ద ప్రైజ్ అండ్ వర్షిప్.
ఆయన మాట్లాడితే చాలు. నీ బ్రతికేదను ప్రభు, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచు నీ బ్రతికేదను ప్రభు, నాతో నీవు మాట్లాడినచు నీ బ్రతికేదను ప్రభు, నా ప్రియుడా నా ప్రాణనాథుడా నా రక్షకా, ప్రియుడా నా హితుడా నా ప్రాణనాథుడా నా రక్షకా, నాతో నీవు మాట్లాడినచు నీ బ్రతికేదను ప్రభు, చచ్చియుంటి నేను చుట్టబడి వేద వస్త్రములతో, చచ్చియుంటి నేను చుట్టబడి వేద వస్త్రములతో, లేదు నీకు ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, ఏకస్వరంతో శబల రకబల శబల రకబల, నీ మెరకలు దూరంగా లేదు, ఆయన పలికే ఒక్క మాట చాలు, నీ భవిష్యత్తు మారడానికి ఒక్క మాట చాలు, నీ స్థితిని గతి మారడానికి ఒక్క మాట చాలు, నడుము కట్టుకో ప్రియ సహోదరుడా సహోదరి, కట్టబడి నేను గట్టి తాళతోడు వీడనీరు ఆత్మ వీడనీరు వ్రతము, కట్టబడి నేను గట్టి తాళతోడు, అపవాది బంధించి 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 భవిష్యత్తు లేకుండా ఉన్నావు,
ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. Cry unto the Lord, cry unto the Lord. స్థితి మారాలంటే అది ఒక్క మాట చాలండి. దేవుడు ఒక్కడే నీ పరిస్థితి మార్చగలడు. దేవుడు ఒక్కడే నీ స్థితి మార్చగలడు. Pour out your heart before the Lord. Say, Lord, ఒక్క మాట చేసాలి. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకుడా, నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షకుడా. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. తండ్రి స్తోత్రములు ప్రభా. మేము బ్రతకాలంటే నీ మాట కావాలి. నీ మాటే జీవము ప్రభా. నీ మాటే మాకు ఆహారం ప్రభా. మా ఆత్మలో మేము వర్తిల్లాలంటే నీ వాక్కు కావాలి. మేము ఆత్మలో మేము వృద్ధి చెందాలంటే నీ వాక్కు కావాలి. నీ వాక్కు ఈరోజు మేము విడుదల చేస్తున్నందుకు స్తోత్రములు. అనేకుల్ని ప్రభా పోషిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. స్థిరత్వంలోకి బలపరచడానికి ఈరోజు విడుదల చేస్తున్న నీ మాట కోసం వందనాలు చెల్లిస్తూ, వినగల చెవులు మా అందరికీ దయచేసినందుకు మా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనానికి ఒప్పుకుంటూ నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దేవుని యొక్క ఒక్క మాట కోసం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. మార్కు సువార్త 11:23 ఒకసారి తెలుగులో ఒకళ్ళు ఎవరిని చదువుతారా? మార్క్ చాప్టర్ 11:23. ఇంగ్లీష్ ఒకళ్ళు, తెలుగు ఒకళ్ళు ఫాస్ట్ గా తీయండి. For assuredly, I say to you, whoever says to this mountain, be removed and be cast into the sea, and does not doubt in his heart, but believes that those things he says will come to pass, he will have whatever he says. సో తెలుగులో కూడా ఒకటి చదవండి. ఎవడైనాను ఈ కొండను చూసి ఎత్తబడి సముద్రంలో పడవేయమని తన మనసులో సందేహింపక నమ్మిన ఎడల జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. సో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఇన్ డెప్త్. మనం అనేక సార్లు ఈ వాక్యం గురించి వివరణలోకి మనం వినడం జరిగింది. అనేక సార్లు నేను కూడా ప్రత్యేకంగా దీని గురించి అనేక ప్రసంగాలు చేయడం కూడా జరిగింది. దేవుడి కృపను బట్టి
కొన్ని వేల ప్రసంగాలు కొన్ని సంవత్సరాలుగా దేవుడు వాడుకుంటూ ఇక్కడ అనేక దేశాల్లో ఆయన పరిచర్లో వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు. హల్లెలూయా. సో ఈరోజు అదే వాక్కులో నుండి ఆయన ఇచ్చే ప్రత్యక్షత లేకపోతే రెవల్యూషన్ అనేది ఒక డిఫరెంట్ గా లేకపోతే యూనిక్ వేలో ఉండబోతున్నందుకు దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. సో గాడ్ ఈస్ గివింగ్ యూ ద పవర్ టు స్పీక్ ఇన్ హిస్ నేమ్. ఓకే, దేర్ ఇస్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నామంలో శక్తి ఉంది. ఆ శక్తి ఆయన బిడ్డగా ఉన్న నీకు, ఆయన కుమారుడిగా ఉన్న నీకు, నాకు అది అనుగ్రహింపబడింది. ఓకే, సో అనుగ్రహింపబడిన శక్తిని నువ్వు వాడుకోవడానికి లేకపోతే నువ్వు ప్రకటించడానికి, నీ సమస్యల మీద నువ్వు దాడి చేసుకోవడానికి ఒక పెద్ద బాధ్యత ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. ఓకే, ద బైబిల్ క్లియర్లీ సేస్ everybody carry their own cross. ఓకే, ఇప్పుడు మీరు కెమెరాలో చూస్తే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ క్రాస్. ఎవ్రీబడి క్యారీ దేర్ ఓన్ క్రాస్ అంటే ఈ క్రాస్ క్యారీ చేయడానికి కాదు. ఓకే, ఎవరి కాడ్? ప్రైజ్ ది లార్డ్. ఎవ్రీబడి హ్యాస్ టు క్యారీ ద జీసస్, ద వన్ హూ సేవ్డ్ యూ, అండ్ హీ ఈస్ ద వన్ who is with you forever. నీతో ఉండు దేవుణ్ణి నువ్వు మోసుకొని వెళ్ళాలి అంటే ఇట్స్ ఎ డెసిషన్ వాట్ యు హ్యావ్ టు టేక్. సో మౌంటైన్ కి చెప్పమంటున్నాడు, డౌట్ పడొద్దు అంటున్నాడు. దిస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యు హ్యావ్ ద రైట్ అండ్ అథారిటీ, ద పవర్ which you have to use in order to receive what you are desiring in your heart. ఇది మనకు తెలీదా? మనం యేసునామములో ప్రార్థన చేస్తున్నాం, మనకు తెలీదా ఈ సబ్జెక్ట్? We know, but still we are suffering with the same old problem, with the same old mountain. What is a mountain? What is the sea? And why we have to speak? I'm going to give you the clear picture what you have to do in your life, how to apply the God's word so that you can rule and reign on this earth. Mountain represents, but the mountain anedi, it's not natural. When we are talking about స్మాల్ స్టోన్స్, చిన్న చిన్న రాళ్ళు, రప్పులు, దీని గురించి మాట్లాడేటప్పుడు when we talk about ఈవెన్ అందులో ఈ చిన్న హిల్, చిన్న కొండ, అది కూడా కన్సిడర్ చేయట్లేదు. ఈస్ టాకింగ్ అబౌట్ ద బిగ్ మౌంటైన్ అండ్ ఈస్ టెల్లింగ్ us to use the authority which he has given to us. ఆయన మనకిచ్చిన అధికారాన్ని వాడమని. అక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ఏంటంటే డౌట్. Everybody said doubt. Okay, we pray to the Lord. దేవా చేస్తున్నందుకు స్తోత్రములు, ముందుగానే స్తుతిస్తున్నా, తర్వాత స్తుతిస్తున్నా, బట్ స్టిల్ ఆ డౌట్ ఇక్కడే ఉంటుంది. I always tell the story. Somewhere people were praying for the rain. వర్షం కోసం ప్రార్థన చేస్తా ఉన్నారు. సో లాస్ట్ డే ఆఫ్ ద మీటింగ్ ఒక చిన్న పాప గోడికి వేసుకొని వచ్చింది ఆ మీటింగ్కి. మిగతా వాళ్ళందరూ యాస్టీస్గా ఆ మీటింగ్ అటెండ్ అయిపోయారు. బట్ దిస్ లిటిల్ గర్ల్ బ్రాట్ ద అంబ్రిల్లా. సో అంబ్రిల్లా తీసుకొచ్చిన ఈ గర్ల్ చూసి పెద్దోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పాపం చూసి, ఏంటమ్మా ఏంటది చేతిలో? అంకుల్ వర్షం పడుతుందిగా, అందుకే గొడుగు తెచ్చుకున్నాను అంకుల్. ఎవరు చెప్పారమ్మా నీకు వర్షం పడుతుంది అని? అక్కడ నుండి మోసుకొని వచ్చావు గొడుగు? అంకుల్ మనం ప్రార్థన చేస్తున్నాం కదా, అందుకోసమే గొడుగు, వర్షం పడినప్పుడు తడిచిపోతానని గొడుగు తెచ్చుకున్నా అంకుల్. పిచ్చి పిల్ల. సరిపో. We people are too much active now sometimes. Childlike faith is the total dependence upon the Lord. Okay,
వి నీడ్ టు హ్యావ్ ద చైల్డ్ లైక్ ఫెయిత్. సో అయిపోయింది, కూడికంతా అయిపోయింది. 3వ రోజు ఆ చివరి మీటింగ్ లాస్ట్ భాగాన వీళ్ళు ప్రేయర్ చేస్తానే ఉన్నారు. వర్షం టప్ 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 పడతానే ఉంది. టప్ 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 వర్షం పడతా ఉండగానే ద పీపుల్ హూ సెడ్, ఆ చిన్నపిల్లలు మాక్ చేసుకున్న ఆ వ్యక్తి ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. అరే, మనం దేనికోసం ప్రార్థన చేస్తున్నాం? ఆ చిన్నపిల్ల నమ్మింది, ఆ పిల్లలో డౌట్ లేదు, కంప్లీట్ ఫెయిత్ దేవుడి మీద పెట్టింది. We people who are praying for something but we are not believing. We are keeping some doubts in our heart. Hallelujah. సో ఆ డౌట్ ఏం చేస్తుందంటే దేవుడిచ్చేదాన్ని నువ్వు పొందుకోకుండా డైవర్ట్ చేసేస్తుంది నిన్న. ఎలా అంటే, ఇక్కడ అన్నం పెడుతున్నారు, నువ్వు ఇక్కడ వస్తే ఇక్కడ కూర్చుంటే నీకు అన్నం దొరికిద్ది. ఓకే, సో ఈ యొక్క ఫెయిత్ లో నువ్వు వచ్చి ఆహారం కోసం నిలబడితే నీకు ఆహారం దొరుకుతుంది అనే ఫెయిత్ లో నువ్వు ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకొక థాట్ నీకు వచ్చి అక్కడ నిజంగా దొరికిద్దా అనే థాట్ నీకు వచ్చిందా, నీ మైండ్ వేవరీ అవుతుంది. సో ఎప్పుడైతే నీ వేవరీ మైండ్ ఉంటుందో, యూ కెనాట్ రిసీవ్ వాట్ హీ హాస్ కాల్డ్ ఫర్ యూ. ఆయన నీకు ఏదైతే ఇవ్వాలని ఆశపడుతున్నాడో దాన్ని పొందుకోవడానికి నీ మైండ్కి నువ్వే చెప్పి యు విల్ మిస్ what he has called you for. This particular mountain అనేది ఇట్స్ a big problem. denotes చిన్న ప్రాబ్లం కాదు అది. లేకపోతే మన కెపాసిటీ, మన క్యాపబిలిటీస్తో మనం డీల్ చేసి దాన్ని బయటకు వచ్చేస్తాము అంటానికి అది చిన్న ప్రాబ్లం కాదు. ఇట్స్ a big problem. ఓకే, బిగ్ ప్రాబ్లమ్స్ మన లైఫ్లో చిన్న ప్రాబ్లమ్స్ మనం హ్యాండిల్ చేసుకోగలం కదా. we use our so-called talents కానీ, we use our abilities, experience, otherwise in other words experience, our financial situations. ఇది మనం యూజ్ చేసుకొని ఆ సమస్య నుండి బయటకు వచ్చేయగలం. చిన్న ప్రాబ్లమ్స్ విత్ ద బేసిక్ విజ్డమ్ వాట్ గాడ్ హస్ గివెన్ us for. ఆయన ఇచ్చిన విజ్డమ్తో వీ కెన్ హ్యాండిల్ దిస్ థింగ్స్. నేను రీసెంట్గా ప్రసంగంలో ఎక్కడో చెప్పాను, నేను ఈ లైఫ్ అనేది దేవుడి చేతులు లేకపోతే, దేవుడి చేతిలో ఆ ప్రాణం ఉంది కాబట్టే మనుషులు కొద్దో గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నారు, దేవుడి మీద ఆధారపడుతున్నారు. ఈ ప్రాణం కూడా మనిషి చేతికే ఇస్తే ప్రాణం పెట్టుకోవటం, ప్రాణం తీసుకోవటం ఎలా ఉంటుందో ఆలోచించండి. కావలసినప్పుడు అంతా చచ్చిపోవచ్చు, కావలసినప్పుడు బతికేయచ్చు. ఇమాజినేషన్కి అది దారుణంగా ఉంది. జీసస్, ఓన్లీ జీసస్ హ్యాస్ దట్. తన ప్రాణం ఇవ్వడానికి అధికారము, దేవుడు ఆయనకు అధికారం అనుగ్రహించాడు. సో ఆయన ప్రాణం పెట్టడానికి అధికారం ఇచ్చాడు. మళ్ళా ప్రాణం నుండి ప్రాణం పోసుకొని మళ్ళా లెగటానికి ఆయన యొక్క శరీరాన్ని అమర్చి పరిశుద్ధాత్మ ద్వారా మళ్ళా ఆయన బ్రతికేలా చేసి సజీవుల లెక్కలో ఉంచి మన ముందు నిన్న నేడు నిరంతరము సజీవుల లెక్కలో ఉన్న మృతువైన దేవుణ్ణి మనం సేవించట్లే, లేకపోతే పూజించట్లా, లేకపోతే ఆరాధించట్లా, సజీవుడైన దేవుణ్ణే మనం ఆరాధిస్తున్నాం. సజీవ సాక్ష్యంగా మన ముందు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. We serve the living God because he is the creator. Okay, so long life అనేది ఆయన ఇస్తేనే మనకు వస్తుంది. ఓకే, సో ప్రాణం అనేది దేవుడి చేతిలో ఉంది కాబట్టి జనాలు దేవుడి మీద కంప్లీట్గా ఆనుకోవటానికి, లేకపోతే పార్షియల్గా ఆడుకోవటానికి ఒక 10%, 5%, 20% డిపెండ్స్ అపాన్ their calling, depends upon their dependency upon the Lord. మొత్తం వాళ్ళ ఫెయిత్ లెవెల్స్ అనేది ఆధారపడతా ఉన్నాయి. ఇప్పుడు ఒక సమస్యని డీల్ చేయాలి, నీ లైఫ్లో ఒక కొండని ఢీ కొట్టాలి, లేకపోతే కొండతో నువ్వు డీల్ చేయాలి అంటే దానికి నీకు కావాల్సింది దేవుని యొక్క కృప, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క బలము, దేవుని మీద ఆధారపడే ఆ స్థితి, దేవుని మీద విశ్వాసం.
ఇవన్నీ లేయర్స్ 1 or 1 to 1 2 3 4 5 6 7 ఏదైతే ఉందో ఇవన్నీ కూడా వన్ ఆన్ వన్ లేకపోతే ఒకటి ఇంటర్ రిలేటెడ్, ఇంటర్ కనెక్టెడ్. ఆయన ప్రార్థన చేయవాడు, ఆయన ప్రార్థన ఆలకిస్తాడని, ప్రార్థనకు జవాబిస్తాడని, ఆ ప్రార్థనకి జవాబిస్తాడని నమ్మకం ఉండబట్టి మనం వీఆర్ ప్రేయింగ్ టు ద లార్డ్. ఇఫ్ యూ హ్యావ్ ద సెకండ్ థాట్ విల్ మిస్ వాట్ హీ హ్యాస్ రిస్టోర్డ్ ఫర్ యూ, లేకపోతే హీ హ్యాస్ స్టోర్డ్ ఫర్ యూ. అని దాచింది ఏదైతే ఉందో అది నువ్వు కోల్పోవడానికి అవకాశం ఉంది. ఈ సమస్య, ఈ కొండ, ఈ లోకంలో ఆ కంపారిజన్ కూడా చాలా చక్కగా కంపారిజన్. అది కొండని కూడా నువ్వు లేపి పక్కనేయగలవు. ఉదాహరణకి ఇక్కడ కొండ ఉందనుకో, దీన్ని మనం లేపి సముద్రంలో వేయగలం అని నేను చెప్పాను అనుకో, ఎవరు నమ్మరు. బట్ ద బైబిల్ ఇస్ టెల్లింగ్ యూ కెన్ మూవ్ ద మౌంటైన్ ఫ్రమ్ హియర్. అండ్ ఇఫ్ యూ సే లేచి వెళ్ళిపోయి సముద్రంలో పడిపో అంటే ఇట్ విల్ లిసన్ వాట్ యు సెడ్. హల్లెలూయా. కొండ అనేది లివింగ్ థింగా, నాన్ లివింగ్ థింగా? కొండకు ప్రాణం ఉందా? ప్రాణం లేదు. కొండకు ప్రాణం లేనప్పుడు అపవాది ఎందుకు రాళ్ళు తీసుకొని నువ్వు రొట్టెలు చేసుకోమంటున్నాడు యేసుప్రభు వారిని? రాళ్ళు రొట్టెలు ఎలా అవుతాయి? వేరే ఐటెం చెప్పొచ్చుగా. ఇట్స్ టాకింగ్ అబౌట్ రాళ్ళను రొట్టెలుగా చేయండి, చేసి తినండి. మీకు ఆహారం కావాలి కదా, ఫాస్టింగ్లో ఉన్నారు కదా, ఫాస్ట్ చేశారు, మీకు ఇప్పుడు నీకు ఆకలి అవుతుంది. ఇప్పుడు ఈ రాళ్ళు ఏదైతే ఉందో దాన్ని మార్చేసుకొని రొట్టెగా చేసుకొని తినేసి, ఇప్పుడు ఇదే కొండను వెళ్ళిపోయి సముద్రంలో పడమన్నప్పుడు వెళ్ళిపోయి పడుతున్నప్పుడు ఈ రాళ్ళు తీసుకొని మన జాబులు కూడా చేయాల్సిన అవసరం లేదు. మనం లేకపోవడం రాళ్ళు పట్టరంట్రా, రొట్టెలు అవును కాక, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అవును కాక, when we give the commands everything will change. There are natural laws and there are supernatural laws. Bible is all about the law and the principles of God. Okay? ఈ ప్రిన్సిపల్స్ని ఇప్పుడు ఆయన సృష్టించిన ఆ సృష్టికర్త అయిన ఆదాము ఎవరైతే ఉన్నారో, ద ఫస్ట్ మ్యాన్, అండ్ వెన్ హీ సిన్ హీ హ్యాస్ టు ఫాలో ద ప్రోటోకాల్. ఆయన చెప్పిన, ఆయన ఎలాగైతే ఆయన సృష్టించాడు, సిన్ అయ్యాడో దానికి ఒక రిడెంప్షన్ ప్లాన్ కూడా సిన్ చేసినప్పుడు ఆయన రెడీగా పెట్టాడు ఇన్ ద బిగినింగ్లోనే. అది అందుకే ఫస్ట్ యాడమ్ లాస్ట్ యాడమ్ అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. ద ఫస్ట్ యాడమ్, ద లాస్ట్ యాడమ్. యు న్యూ నాట్ సిన్, పాపం ఎరగని వాడు మన కోసం పాపం అయ్యి, సో హీ సేవ్డ్ అస్. ఆ డివినిటీ, ఆ డివైన్ నేచర్ కలిగిన యేసు ప్రభు వారు మానవాళిగా వచ్చి మన కోసం ప్రాణం పెట్టి హీ గేవ్ హిస్ లైఫ్ యాజ్ ఎ ర్యాన్సమ్ అండ్ హీ బాట్ us. హల్లెలూయా. సో ఇదంతా ప్రిన్సిపల్స్, అలాగే రావాలి, అలాగే రావాలి, ఇలాగే కావాలనేది మొత్తం కూడా బైబిల్లో ప్రిన్సిపల్స్, బైబిల్లో ఆయన నిబంధనలు పెట్టి ఉంచాడు. అందుకే ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, పాత నిబంధన, కొత్త నిబంధన. సో ఈ రాళ్ళని రొట్టెలు చేయమంటానికి ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు అక్కడ? డెవిల్ ఈస్ ఇన్స్ట్రక్టింగ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారు? డెవిల్ ఈస్ ఇన్స్ట్రక్టింగ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. నువ్వు ఇలా చెయ్యొచ్చు కదా అని కట్టసి గ్రౌండ్స్లో ఆయనకేదో బెనిఫిట్ ఆఫ్ డౌట్ లాగా, లేకపోతే బెనిఫిట్ ఆఫ్ ఫేవర్ లాగా, ద ఫేవర్ ఆర్ బెనిఫిట్ లాగా ఆయన చూపిస్తా ఉన్నాడు ఆయన. ఇన్ అదర్ వర్డ్స్, అపవాది మాట వినేలాగా ఈస్ ట్రయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. హల్లెలూయా. సో ఈ రాళ్ళు రొట్టెలు అవ్వాలి అంటే అఫ్ కోర్స్ హీ కెన్ డూ ఇట్, బట్ హీస్ నాట్ లిస్నింగ్ ద డీమన్స్ వాయిస్, ఆర్ హీస్ నాట్ లిస్నింగ్ ద వాయిస్ ఆఫ్ ద ఎనిమీ. అపవాది యొక్క వాయిస్ ఏమన్నట్లా, ఈస్ గివింగ్ ఏ కౌంటర్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ యొక్క మౌంటైన్ ఏదైతే నీ ముందు ఉందో, ఈస్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ రెల్మ్, ఎర్త్లీ రెల్మ్. ఎక్కడ ఉంది? ఎర్త్లో ఉందా మౌంటైన్? ఆకాశంలో ఉందా? ఓకే. ఇప్పుడు లెగ్స్ పైకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తుంది అది? సో ఫిజికల్ రెల్మ్లో నుండి పైకి గాల్లోకి సూపర్ న్యాచురల్ రెల్మ్, ఇంకో రెల్మ్లోకి అది మూవ్ అవుతుంది. ఓకే.
ఇక్కడ కొండ ఉంది, ఈ కొండని లేక్స్ పైకి వెళ్ళి సముద్రంలో పడున్నప్పుడు ఇట్ హ్యాస్ టు రిమూవ్ ఫ్రమ్ ద గ్రౌండ్, ఇట్ హ్యాస్ టు ఫ్లై. అంతేనా? సో ఈ సమస్య ఎర్త్లీ realm లో నువ్వు ఏదైతే ఉందో ఈ సమస్యను తీయటానికి, దాన్ని రూట్స్తో సహా బయటికి లాగడానికి మనకు ఒక అధికారం ఇచ్చాడు. మత్తయి సువార్త 18 చూడండి, 16, 19 కూడా చూడండి. 1 is for the church and 1 is for the Peter. Matthew chapter 18. Whatever you bind on the earth, it would be bound in the heaven. ఒకసారి ఫాస్ట్గా చదవండి, నేను త్వరగా ముగిచ్చేస్తా. భూమి మీద వేటిని బంధించరు, అవి పరలోకమందును బంధింపబడును. ఇక్కడ ఈ బంధించాలి, బంధింపబడాలి, లేకపోతే తర్వాత భూమి మీద దేనిని నిలుపుదురో, అది పరలోకమందు నింపబడునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. చాలండి. సో వాట్ ఎవర్ యూ బైండ్, ఇట్ విల్ బి బౌండ్ ఇన్ ద హెవెన్. ఇక్కడ చేసేది అక్కడ ఇంపాక్ట్ ఎలా అవుతుంది, ఇక్కడ చేసేది మళ్ళీ రిలీజ్ అవుతుంది అక్కడ అంటున్నాడు. సో యు ఆర్ డీలింగ్ విత్ ద హెవెన్లీ realms, యు ఆర్ డీలింగ్ విత్ ద ఎర్త్లీ realms. అంతేనా? ఎవ్రీబడి సే, సింపుల్ చేస్తాను నేను. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ సంథింగ్. ఎర్త్లీ realm, heavenly realm. ఎర్త్లీ realm, heavenly realm. ఓకే, ఈ ఎర్త్కి ఈ యొక్క హెవెన్లీ realmకి సంబంధం, దాని గురించి వివరంలోకి నేను తీసుకెళ్తాను. సో ఈ ఎర్త్లో నువ్వు ఏమన్నా చేయాలి అంటే దా అధికారం మనకి ఇచ్చాడు. ఇలాగేం చెప్పాం 11:23లో, స్పీక్ టు ద మౌంటైన్, మాట్లాడమంటాడు ఆయన. ఓకే, ఇక్కడ థింగ్స్ నువ్వు మూవ్ చేయాలి అంటే, అక్కడ థింగ్స్ నువ్వు మూవ్ చేయాలంటే ఇక్కడ థింగ్స్తో నువ్వు డీల్ చేయాలి. ద సేమ్ వే వైస్ వర్సా. ఎఫిషియన్స్ చాప్టర్ 6, 12-18లో మనం తర్వాత చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత, వీఆర్ రెస్లింగ్ నాట్ విత్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్ అని ఉంటుంది. వి రెస్లింగ్ అగైన్స్ ద ప్రిన్సిపాలిటీ, వికెడ్ స్పిరిట్స్ ఇన్ ద హెవెన్లీ realms. ఈ హెవెన్లీ realms లో ఉన్న దురాత్మ సమూహంతో మనం పోరాడుతున్నాము అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. దెర్ ఆర్ 3 heavens, 1, 2, 3. ఎర్త్, మనం ఇక్కడ హెవెన్, ఫస్ట్ హెవెన్, సెకండ్ హెవెన్ అండ్ ద థర్డ్ హెవెన్. ఓకే, ఈ హెవెన్లీ realmsతో మనం డీల్ చేస్తున్నాము. ఆ డీల్ చేయాలి అంటే మనం ఇక్కడ దేవుడిచ్చిన అథారిటీలో మనం స్థిరంగా ఉండి మనం ఆపరేట్ అయితేనే వీ కెన్ డీల్ విత్ ద హెవెన్లీ realms. దానికి దేవుని యొక్క వాక్కు కావాలి, దేవుని యొక్క కృప కావాలి, అభిషేకం కావాలి, పిలుపు కావాలి, అన్నీ ఉన్నాయి ఇందులో ఒకటికొకటి. ఎవ్రీబడి ఈస్ కాల్డ్ టు డూ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించనేది ఇట్స్ ఎ కామన్ కాల్ టు ఎవ్రీవన్. I always tell, it's not only for the pastors, evangelists, teachers, prophets, it's a common call to everyone. Everybody has to tell his testimony. Everybody has to project Jesus to the people. It's everybody's call. Okay? ఆ కాల్లో నువ్వు డెవలప్ అవడం అనేది ఇట్స్ ఎ చాయిస్. మళ్ళా అందరూ గుడికి వచ్చి నేర్చుకుంటున్నారా? అందరూ అందే ఆసక్తితో ఉన్నారా? అదే వైరాగ్యంతో ఉన్నారంటే నో. సమ్ ఆర్ నామినల్, సమ్ ఆర్ రిలీజియస్, సమ్ ఆర్ అకేషనల్. అంటే క్రిస్మస్ వస్తుంది కదా, అకేషన్, మళ్ళీ గుడ్ ఫ్రైడే, 2 అకేషన్స్, మెయిన్ అకేషన్స్లో కనపడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ ఈస్టర్ అయిపోయినాయి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ క్రిస్మస్కి. హల్లెలూయా. So based upon their call, based upon their thirst, based upon their curiosity towards the word of God. Busy life lo, it would be very hard to come and sit in the presence of the Lord and learn from the Lord. Jeremiah 33:3 చూడండి ఒకసారి. నేను మీకు మిస్టరీసే నేను ఇచ్చేస్తా అంటాడు. ఫాస్ట్ తీయాలి. చదవండి. కాల్ టు మీ చేస్తున్నామా? కాల్ చేస్తున్నాం మనం, ఆన్సర్ వస్తుంది మనకి. సో ఐఎమ్ గోయింగ్ టు ఐ వాంట్ టాక్ టు యూ ఇఫ్ యూ కాల్ మీ. అంతేనా దాని అర్థం? మీరు కాల్ చేస్తే నేను ఆన్సర్ చేస్తాను.
ఆన్సర్ చేసి గూఢమైన మర్మాలు, రహస్యాలను మీకు బోధిస్తా. వాట్ ఆర్ ద మిస్టరీస్, వాట్ ఆర్ ద సీక్రెట్స్? ఈ సీక్రెట్స్, మిస్టరీస్ ఏంటి? నీ యొక్క భవిష్యత్తు గురించి మర్మము, లేకపోతే నీ భవిష్యత్తు గురించి రహస్యం నీకు తెలియదు. బట్ వెన్ యూ సిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఇఫ్ యూ మేక్ ఎ కాల్ టు ద లార్డ్, హీ ఈస్ రెడీ టు ఆన్సర్ టు యూ అండ్ గివ్ యూ ద డైరెక్షన్స్. ఈస్ గివింగ్ టు ఓపెన్ ద సీక్రెట్స్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ అట్ ద సేమ్ టైం, అదే సేమ్ టైంలో స్పీక్ టు ద మౌంటైన్. ఎవ్రీబడి సే స్పీక్ టు ద మౌంటైన్. మౌంటైన్. సో ఈ మౌంటైన్ ఏదైతే ఉందో ఈ ఎర్త్లీ రెల్మ్లో, అది ఏదైనా సరే, ఆ ఎర్త్లీ రెల్మ్లో ఉన్న ఏదైనా సరే, ఆ పైన నువ్వు ఇంపాక్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు డీల్ హియర్. యూ హ్యావ్ టు డీల్ దేర్. మలాకి 3:10 ఏమంటాడు, నేను ఆకాశ ఒకళ్ళు విప్పుతా, డూ దిస్. ఎర్త్లీ రెల్మ్ ఇది చేస్తే హెవెన్లీ రెల్మ్ నేను ఓపెన్ చేస్తా అంటాడు ఆయన. At the same time, when Jesus was baptized, when he came out of the water, heaven opened. సరే ఒకసారి చూడండి, అది 3వ అధ్యాయం చివరి వచనం, మత్తయి సువార్త. ఫాస్ట్గా తీయాలి, ఇంగ్లీష్ తెలుగు వాడు. After Jesus baptized, and suddenly a voice came from heaven, saying, "This is my beloved Son, whom I am well." దాని వెనక వచ్చిన చదువుమా. Then Jesus, when he had been baptized, came up immediately from the water, and behold, the heavens were opened to him. ఏమైంది అక్కడ? హెవెన్స్ were opened to him. ఓకే, ఇప్పుడు మలాకి 3:10కి వెళ్ళండి. ఈ లోపల నేను దాని గురించి వివరణిస్తాను. ఓపెన్ హెవెన్. ఎవ్రీబడి సే ఓపెన్ హెవెన్. మలాకి 3:10కి వెళ్ళండి. ఓపెన్ హెవెన్ ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ ద డైరెక్ట్ యాక్సెస్ టు ద హెవెన్. వెన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ హియర్ ఇన్ అవర్ మిస్ట్, దేవుని యొక్క ప్రసన్నత మన మధ్యలో ఉన్నప్పుడు ఆ ఓపెన్ హెవెన్ లోనే ఏంజలిక్ మూవ్ కానీ, ఏంజలిక్ విజిటేషన్స్ కానీ, హీలింగ్స్ కానీ ఆ యొక్క ఓపెన్ హెవెన్ లో మనం ఎంజాయ్ చేయగలం. సో ఓపెన్ హెవెన్ అనేది ఎప్పుడు మన మీద ఉన్నప్పుడు ఆ యొక్క గ్లోరీకి మనం, లేకపోతే హెవెన్లీ రెల్మ్స్ కి డైరెక్ట్ గా కనెక్షన్ ఉంటుంది మనకి. లేకపోతే మనం ఆ అట్మాస్ఫియర్ లో ఉన్నప్పుడు ఆ హెవెన్ ఓపెన్ అయ్యి కెన్ హ్యావ్ యాక్సెస్ టు ద హెవెన్లీ బీయింగ్స్. మలాకి 3:10 ఒకసారి చదవండి. Bring all the tithes into the house, that there may be food in my house. Food in my house. And prove me now with this, says the Lord of hosts. If I will not open for you the windows of heaven, and pour out for you such blessing, that there will not be room enough to receive it. ఇక్కడ నేను ఓపెన్ చేస్తా, హెవెన్ ఓపెన్ చేస్తా అంటున్నాడు. ఓపెన్ చేసి నీకు బ్లెస్సింగ్ ని రిలీజ్ చేస్తానని అంటున్నాడు అక్కడ నుండి. సో హూ విల్ బ్రింగ్ ద బ్లెస్సింగ్ ఫస్ట్? Is the blesser. Somebody has to bring the blessing and give unto us. Okay? మరియా దగ్గరికి వార్త రావాలి. డైరెక్ట్ గా దేవుడు మాట్లాడేశారా? He sent his angel and the angel came to. ఇప్పుడు నేను ఒక దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి. నేను డైరెక్ట్గా వెళ్ళటానికి లేదు నాకు. ఇప్పుడు ఉదాహరణకి అమెరికాలోకి వెళ్ళాలి. ఇప్పుడు వీసా ఇదంతా పట్టుకొని నేను వెళ్ళాలి. దానికి అవకాశం లేదు నాకు. సో నేను ఒక ఇన్ఫర్మేషన్ మా రిప్రజెంటేటివ్ ఎవరో ఒకరిని పంపి, అరే బాబు నువ్వు వెళ్ళి ఆడికి పలానోడికి చెప్పు, నేను పాస్టర్ గారు అలా చెప్తున్నారు నీకు అని చెప్పి మెసేజ్ చెప్పు, వాడి నెంబర్ ఇది అంటే, నా రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నాడో వాడికి కాంటాక్ట్ అయ్యి ఇది పాస్టర్ గారు చెప్తున్నారని మెసేజ్ డెలివరీ చేస్తాడు. అంతేనా? సో ఆ డెలివరీ చేస్తే మెసేజ్ అతనికి రీచ్ అవుతుంది. అది ఎవరి మెసేజ్? నా మెసేజ్. ద సేమ్ వే గాడ్ సెండ్ హిస్ ఏంజల్ టు కన్వే వాట్ ఈస్ ఇన్ హిస్ హార్ట్. తన హృదయంలో ఏదైతే ఉందో అది పంచడానికి సెండ్ హిస్ ఏంజల్. నౌ ఏంజల్ ఈస్ కన్వేయింగ్ గాడ్స్ మెసేజ్. ద సేమ్ వే హీ విల్ ఓపెన్ ద విండోస్ ఆఫ్ హెవెన్. సో ఆ బ్లెస్సింగ్ అనేది డైరెక్ట్గా యాక్సెస్ నీకు ఓపెన్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు డూ సమ్ థింగ్స్. అదేం చేయాలో అక్కడ వివరణ ఉంది. ఓకే, ఈ ఓపెన్ హెవెన్లో ఇట్స్ ఈజీ
అప్పుడు వరకు జర్నీ చేస్తా ఉన్నాడు జాకబ్. హి కేమ్ టు వన్ ప్లేస్. చక్క తలగాడి పెట్టుకొని చక్క పనుకున్నాడు. ఒక లేడర్ మీద దేవదూతలు ఎక్కి దిగటం. He got an encounter with the Lord. He saw the open heaven. In other words, he got the access. He saw the access. Angels వెళ్ళటం దిగటం అనేది హెవెన్లీ యాక్సెస్కి ఆ యొక్క ప్లేస్కి వచ్చినప్పుడు ఆ యొక్క అట్మాస్ఫియర్లో ఇట్ వాస్ ఓపెన్. The same way, why people go to this particular areas, వారు టూమ్ చూడటానికి వెళ్తారు. అక్కడ ఆ వాల్ దగ్గర ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే బికాస్ వెన్ వి గో టు సచ్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ where Jesus was buried or where Jesus was kept in the tomb, ఆ ప్లేసెస్లో ఓపెన్ హెవెన్ అనేది పోర్టల్స్ ఓపెన్గా ఉంటాయి. In simple words, the other religion people, why they go to the mountains, different places? వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు కదేదో. Why people have to come to the church? ఈ కొండ మీద పెట్టించాడు దేవుడు నన్ను. కొండ మీద ఉన్న పట్టణం మరుగై ఉండదని చెప్పి నాకు వాగ్దానం ఒకటి ఇచ్చాడు, బాగానే ఉంది. ఇక్కడ పర్టికులర్గా నేను అడిగా ఉన్నా, దేవా ఎందుకయ్యా ఇక్కడ కింద ఎక్కడన్నా పెట్టొచ్చు కానీ అన్నాను. The God says stay here for some time. నువ్వు బ్యాటిల్ when you have to deal the heavenly realms, you need to be on high. నువ్వు హై ప్లేసెస్లో ఉన్నప్పుడు యు డూ ద హై బ్యాటిల్స్. అందుకే ఆ పర్టికులర్గా మౌంటైన్స్ అనేది సో కాల్డ్ మనం చూస్తే విజయవాడ పట్టణంలో కూడా మౌంటైన్ అనేది ఆ స్థావరం ఉండే ప్లేస్ అది. సో హై ప్లేసెస్ని డీల్ చేయాలంటే ఒక ప్లేస్, స్ట్రాంగ్ ప్లేస్ దేవుడు ఏర్పాటు చేసి ఆ హై స్పిరిట్స్తో డీల్ చేయడం దేవుడు కృపించాడు. హల్లెలూయా. కొన్ని డీమన్స్ మేనిఫెస్ట్ అయ్యి నీ దగ్గరికి ఎందుకు రావాలి, మా భక్తులు వీళ్ళు, మీరు నన్ను మా భక్తులు నువ్వు లాగేసుకుంటున్నావు, మీ దేవుళ్ళలో గొప్ప ఏంటి, మేము ఇవ్వంది ఏంటి అని లిటరల్గా యొక్క దేవతలు వచ్చి ఆ బాడీలో నుండి మేనిఫెస్ట్ అయ్యి అడుగుతూ ఉండే కొన్నిసార్లు, వీళ్ళు నా బిడ్డలు, నాకు వదిలేసాయి బిడ్డలని, నాకు ముడుపు కట్టారు లేకపోతే అది కట్టారు, వాళ్ళు నన్ను డెడికేట్ చేశారు వాళ్ళ పిల్లల్ని, నేను తరతరాలుగా ఉన్నాను, వదిలించొద్దు, నేను వీళ్ళు కావాలి నాకు అని చెప్పి పోరాటం చేస్తూ ఉండేది. ద స్పిరిట్స్ విచ్ హూ ఆర్ ఇన్ ద హై ప్లేసెస్. హల్లెలూయా. సో టెరిటరీ స్పిరిట్స్, టెరిటరీ జోన్స్లో కొన్ని ఆ టెరిటరీ స్పిరిట్స్ ఉంటాయి. అవన్నీ హై ప్లేసెస్లో ఉన్న స్పిరిట్స్ దాని కంట్రోల్లో తీసుకుంటూ ఉంటాయి. సో ఇఫ్ యూ హ్యావ్ టు డీల్ యువర్ ప్రాబ్లమ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ టూ థింగ్స్. ఒకటి, నువ్వు ఎర్త్లీ రెల్మ్లో నీకున్న అథారిటీని వాడుకొని ఇక్కడ ఎర్త్లీ రెల్మ్లో ఉన్న సో కాల్డ్ స్పిరిట్స్తో డీల్ చేస్తున్నావు. అట్ ద సేమ్ టైం హెవెన్లీ రెల్మ్లో ఉన్న స్పిరిట్స్తో కూడా నువ్వు డీల్ చేస్తూ ఉన్నావు. నువ్వు ఇక్కడ నుండి లేచి వెళ్ళి సముద్రంలో పడాలి అని చెప్పినప్పుడు రూట్స్తో సహా లెగవాలి, సమస్య మళ్ళీ ఇంకో లొకేషన్కి వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ లెగిసి పక్కన పడమని అనట్లేదు ఆయన. ఆ మౌంటైన్ లెగిసి ఆ పక్కకి జరుగు అని చెప్పట్లా, వేళ్లతో సహా బయటికి రావాలి ఫ్రమ్ ద రూట్స్. ఓకే. జనరల్గా మనకి జలుబు దగ్గు వచ్చినప్పుడు డీ కోల్డ్లో సిట్రజన్ ఇస్తాడు. ఒక్క సిట్రజన్ వేయంగానే సెట్ అయిపోద్ది అది. కొన్నిసార్లు దేవుడు కృపను బట్టి ఒకసారి సిట్రజన్ వేయంగానే ఆగిపోద్ది. మళ్ళీ 2-3 రోజులు కాస్త సఫర్ అవుతూ ఉంటాం. మళ్ళీ వేస్తున్నాం లేదు సిట్రజన్, వేస్తున్నాం 3 రోజులకి ఎప్పటికో సెట్ అయ్యిద్ది అనమాట బాడీ. ఒక చిన్న కోల్డ్, కామన్ కోల్డ్ లేకపోతే రెగ్యులర్ సీజనల్ వచ్చినప్పుడే వీఆర్ యూజింగ్ ద సేమ్ డ్రగ్ రిపీటెడ్లీ ఫర్ ఓవర్ స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే. when it comes to God's work, లేకపోతే when it comes to divine things మనం పొందుకోవడానికి we people are very less patient. We people have very less patience. ఇంకా ఎప్పుడు.
గాడ్ వాంట్స్ టు మేక్ యూ స్ట్రాంగ్. ఆ కొండని ఎవరు పగలగొట్టాలంటే నువ్వే పగలగొట్టాలి. ఆ కొండని లేపి ఇసిరేయాలి అంటే నువ్వే చేయాలి. ఆ సమస్యని మూవ్ చేయాలి అంటే యు ఆర్ ద వన్ హూ హ్యావ్ టు టేక్ ద ఇనిషియేషన్. ఇన్ అదర్ వర్డ్స్, నీ ప్రార్థన బేస్ చేసుకొని దేవుడు ఆయన కార్యాలు చేయడానికి ఆయన డోర్స్ ఓపెన్ చేసి నాలాంటి ఒకటి ముందు పెట్టి నీకు కావాల్సింది ఏదో ఆయనకు తెలుసు కాబట్టి నన్ను వాడుకొని ఆ సమస్యను విడుదల చేయడానికి దారులు తెరుస్తూ ఉంటాడు. కాకపోతే దానికి ప్రథమ మూలం నువ్వే. యూ హ్యావ్ టు టేక్ దట్ ప్రాబ్లం వెరీ సీరియస్. ఇప్పుడు నాకు నా డాక్టర్కి ఆకలి అవుతుంది బాగా, ఉదాహరణకి నాకు ఆకలి అయినట్ట, నా డాక్టరే కదా, బాగా ఆకలి అవుతుంది, నేను ఆకలి ఫీల్ అవుతున్నాను. నేను నా మొహాలు అలా చూస్తా ఉన్నాను. పోనీ నీకే ఆకలి అవుతుంది, ఓకే, నీకే ఆకలి అవుతుంది అనుకుందాం ఉదాహరణకి. నీ బిడ్డ ఫీల్ అవుతున్నాడా? ఆకలి అవుతుంది అమ్మ, నీకు ఆకలి అవుతుందమ్మా, నేను ఫీల్ అవుతున్నాను అంటాకి. నో, యు ఆర్ ద వన్ who is taking, who are the one who is suffering that pain. The same way, when you have a problem, you are the one who have to take the first step. Because నీకు ఆ సెన్సెస్ నీకు ఇప్పుడు దేవుడు ఇచ్చాడు, ప్లస్ మైనస్, ఆ బుద్ధి వివేచన నీకు తెలిసింది కాబట్టి ఆ సమస్యను ఎదుర్కోవాలంటే నా యొక్క సమస్య నేను పోరాడాలనే స్టెప్కి నువ్వు రావాలి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ ఇనిషియేషన్ తీసుకుంటావో అక్కడ నుండి మిగతా సో కాల్డ్ ఎవరైతే ఉన్నారో నీకు సపోర్ట్ చేసేవాళ్ళు, ఆ సపోర్ట్ అంతా నీకు అందుతుంది. హల్లెలూయా. సో స్పీక్ టు ద మౌంటైన్. నీ సమస్య రూట్లో నుండి బయటికి రావాలి అంటే యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ ఇనిషియేషన్. డెరిక్ ప్రిన్స్ అంటాడు, ఇఫ్ యు ఆర్ సీరియస్ ఐఎమ్ రెడీ టు డూ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ అంటాడు. ఐ రిపీట్, నువ్వు సీరియస్గా ఉంటే డెలివరెన్స్కి ఐఎమ్ రెడీ టు స్టాండ్ ఇన్ ద గ్యాప్ అండ్ టు డూ ద డెలివరెన్స్ టు యూ. ఇఫ్ యు ఆర్ రెడీ, ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం సీరియస్నెస్ నీకు ఉంటే ఐఎమ్ రెడీ టు డూ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ బికాస్ ఆఫ్ ద గ్రేస్ విచ్ హి హాస్ గివెన్ టు మీ. హల్లెలూయా. సో ఆ సీరియస్నెస్ లేదు, ఏదో నామినల్గా ఓకే ఓకే వస్తున్నాం వెళ్తున్నాం యాజ్ ఎ ట్రెడిషన్ అంటే ఓకే. గాడ్ ఆల్సో వాచెస్ యూ. గాడ్ వాంట్స్ టు మేక్ యూ స్ట్రాంగ్. దానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఇట్స్ రెడీ. సో he allows some trials, he allows some temptation, he allows some persecution, he allows some failures. ఈ ఫెయిల్యూర్స్ అంతా కూడా మనం చూసి అయ్యా 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 అని చెప్పి ఆయన ప్రార్థన చేసి కుంగిపోవడం కాదు. ఎవ్రీ ట్రయల్ అండ్ ఎవ్రీ టెంప్టేషన్ ఈస్ ఫర్ యువర్ గుడ్. నేను అడిగా కొంతమందిని, సమస్యలే వద్దా మీకు అంటే సమస్యలే వద్దు పాస్టర్ గారు. హల్లెలూయా. అంతా స్వీట్గా ఉండాలి సార్ లైఫ్. ప్రైజ్ గాడ్. మంచిది బాబు, దేవుడు నిన్ను దీవించును గాక. హల్లెలూయా. రోజు నీకు బిర్యానీ పెట్టాను అనుకో, ఒక వారం బాగానే ఉంటుంది, వారం తర్వాత వైట్ రైస్ పెట్టండి రా బాబు నాకంటారు. అంతేనా? సార్ నాకు వద్దు అని. అందుకే ద సీజన్ ఉంది. ఆ సీజన్లోకి నువ్వు అడుగు పెట్టే కొలది ఆ సీజన్ యొక్క ఫ్రూట్ నువ్వు తింటావు. ఆమేన్. సో ఇయర్ స్టార్టింగ్లో ఒక ఫ్రూట్ ఉంది, ఇయర్ ఎండింగ్లో కూడా ఒక ఫ్రూట్ ఉంది. ఆమేన్. ఆ ఫ్రూట్ని దేవుడు మీకు అనుభవించేలాగా దేవుడు మిమ్మల్ని చేయను గాక. ఆమేన్. సో ఫైనల్గా ఎర్త్లీ రెల్ము, హెవెన్లీ రెల్ము, ఈ రెండింటిని నాయకుడిగా నన్ను పెట్టాడు. టేక్ యువర్ ఇనిషియేషన్. ఆ రూట్తో సహా బయటికి లాగాలి. రూట్లో నుండి బయటికి ఆ సమస్య విడిపోవాలంటే యూ టేక్ యువర్ స్టాండ్ ఇన్ ద లార్డ్ అండ్ స్పీక్ టు ద ప్రాబ్లం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కమాండ్ దట్ ఫ్రమ్ ద వెరీ రూట్స్ బయటికి వెళ్ళిపోవడానికి కమాండ్ ఇవ్వండి. వెన్ యూ డూ దోస్ థింగ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ విల్ సీ ద చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈ యొక్క జీవితంలో పరిస్థితులు మారటం నువ్వు ఎప్పుడు చూస్తావంటే
when you have no doubt, it's going to happen in the name of Jesus. Amen. ఇది ఖచ్చితంగా నెరవేరింపబడుతుందని డౌట్ లేకోకుండా నీకు ఉంటే ఆ యొక్క ఫలం నువ్వు చూస్తావు. Amen. How many believe word of God is true? ఎవ్రీబడి వాక్యం అనేది సత్యం అని ఎంతమంది నమ్ముతారు? ఓకే, బైబిల్ సత్యం అని ఎంతమంది నమ్ముతారు? ఆన్లైన్ పీపుల్, వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ట్రూ. వాట్ వర్డ్ సేస్ ఈస్ ట్రూ. Whenever you say, I believe the word, it's a confirmation that I join with you, Lord. I join with your spirit. నీతో నేను ఏకమవుతున్నాము అని చెప్పినప్పుడు it opens a door to work in you. అందుకే నేను అడుగుతూ ఉంటా, can I prophesy? Can I go deeper? Can I go deeper? Can I go deeper? అని అడిగినప్పుడు people give access to me to go into the deeper realms and tell them about their future, past, present and all the things. సో ఎప్పుడైతే వాళ్ళు నాకు యాక్సెస్ ఇస్తున్నప్పుడు నేను ఐ యూస్ టు టెల్ దెమ్ అండ్ ఐ ఆల్వేస్ టెల్ దెమ్, నాట్ యూస్ టు, ఐ బీన్ టెల్లింగ్ దెమ్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్ దెమ్. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ గురించి చెప్పేదంతా కూడా వాళ్ళు యాక్సెస్ ఇచ్చిన కొలది నేను వెళ్తాం జరుగుతూ ఉంది. ఇఫ్ ద బ్లాక్ ఇట్, ఐ కుడెంట్ పెనిట్రేట్. ద సేమ్ ఇస్ ద కేస్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం అలా హృదయంలోకి వెళ్ళటానికి అనుమతి ఇచ్చే కొలది ఒక వర్డ్ ఆఫ్ గాడ్ విల్ సింక్, get penetrated into your spirits. Hallelujah. So it takes time. It takes time to rule and reign. It takes time to win the battles. ఒక రోజులోనే అంత అయిపోతున్నట్టుకి no. Like a child we grow in the spirit. Like a child we grow in the grace, like a child. కృప వెంబడి కృప, మహిమ వెంబడి మహిమ realmలోకి ఎంటర్ అవడానికి it takes time. That's why we need the word of God's correction. That's why we need the word of God to build us, to correct us, to instruct us, to lift us from the problems. May God strengthen your arms and muscles so that you can exercise your faith and speak to your own mountain, and let that mountain be plucked from your life. ఆ యొక్క మౌంటైన్ పిగిలింపబడి ఆ సముద్రంలోకి వెళ్ళి పడును గాక. ఆమేన్. దేవుడు ఆ విధంగా ఆ ఏంజలిక్ ఫోర్స్ ని మీ లైఫ్ లో రిలీజ్ చేయను గాక. ఆమేన్. May God release the angelic force so that you can win battles one after the other for the Lord. Amen. Let's all stand. We're going to pray and close the session. Father God, I thank you for this divine word which you have put in our spirit, oh Father. తండ్రి, సంవత్సరం చివరిలోకి వచ్చి ఉన్నాం. స్పీక్ టు ద మౌంటైన్ అంటున్నావు ప్రభా. మాల్కున సంతల రమక, అదే సమస్య అయినా కూడా మా వాక్కుకి ఆ శక్తి ఇచ్చావు. నీ నామం బట్టి మేము నిలబడి మా సమస్యల మీద తండ్రి దాడి చేస్తున్నాం. మా ఫైనాన్సెస్ ఆపుతున్న ఆ పవర్టీ మీద మేము దాడి చేస్తున్నాం. రిపీటెడ్గా వస్తున్న ఆ రోగం మీదకి మేము నిలబడి దాడి చేస్తున్నాం. మాల్యాల అఫ్లా సీక్లా మారాకు సమస్యతో కొట్టి కుంగిపోయి ముందుకెళ్ళకోకుండా ఏదైతే అడ్డంగా నిలబడినాయో ఆ కొండలన్నిటి మీదకి మేము ఎదురు దాడికి నిలబడుతున్నాం. నజరేయుడైన యేసు శక్తి కలనా కాల్వారోపును మద్దతు ఇప్పుడే యేసు నామమున విడుదల కలుగును గాక. యేసు శక్తి గల నామములో ఆశీర్వాదం వచ్చును గాక. నజరేయుడైన యేసు నామమున డివైన్ స్ట్రెంగ్త్ వచ్చును గాక. నజరేయుడైన యేసు నామములో ఇంకొక లెవెల్ ఆఫ్ గ్లోరీకి మూవ్ అవును గాక. ఇప్పుడే నజరేయుడైన యేసు నామమున అధిక కృప మేము అనుభవించుదుం గాక. ఇప్పుడే నజరేయుడైన యేసు శక్తి గల నామములో సకల సమృద్ధి మా పోర్షన్ అవును గాక. అబాండెన్స్ గ్రేస్ తో నింపబడును గాక. ప్రాస్పరిటీ అనాయింటింగ్ తో మేము లైఫ్ ను అనుభవించుదుం గాక. కృపాక్షేమంలో మేము అనుభవించుదురు గాక. అకాల మరణమున యేసు నామమున
ఈ శరీరాలు విడిచి కుటుంబాలు విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తాం. యేసు నామమున దీర్ఘాయువు మా పోర్షన్ అవునుగాక. మేము మా ఇంటి వారు యెహోవాను సేవించుండగా ఆ యొక్క కృప ఎవరైతే ఈ యొక్క మీటింగ్ లో అటెండ్ అయ్యారో ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ఆ కుటుంబాల మీద కూడా నిత్యం నిల్చుండగా దేవాటి కార్యములు చేయబోతున్నందుకు స్తోత్రములు ప్రభు. లెట్ యువర్ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ ఫాల్ afresh upon us. ఇప్పుడే మీ యొక్క విశ్వాసపు ఆత్మతో నింపుతున్నాం, బలపరుచుమని ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సమయంలో we will take the offering. This is the time for